Please subscribe to our YouTube channel. Like and share this video. జాతే ఆయన సాక్షాత్తు నారాయణమూర్తి ఇక్కడ శ్రీరామచంద్రుడుగా అవతరించగా వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రాచేతస మహర్షి, ప్రచేతాహ అంటే వరుణుడు, వరుణుని కృపతో పుట్టినవాడు ఆయన. ఎలా పుట్టాడు? వల్మీకము అంటే పుట్ట, వృక్ష. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, పుట్ట పెరిగింది, పెద్ద వాన వచ్చింది. వరుణుడు ఆయన కృపతో పుట్టంతా కరిగిపోయింది. పెద్ద పెద్ద గడ్డములు జటలు ధరించి ఒక ఆయన బయటకు వచ్చాడు. వాల్మీకి, వల్మీకము నుంచి పుట్టినవాడు. వల్మీకం అంటే పుట్ట, అది వాల్మీకి అయ్యాడు ఆయన. ఆయనకి ఇంకొక పేరు ప్రాచేతసుడు. ఎందుకంటే వరుణుడి యొక్క అనుగ్రహముతో పుట్టినవాడు, లోకానికి దర్శనమిచ్చాడు. ఆ వాన కురవకపోతే ఆ పుట్ట పుట్టగానే ఉండిపోయేది. అందువల్ల ప్రాచేత వేద ప్రాచేతసాత్ ఆసీత్, సాక్షాత్తు వేదమే ప్రాచేతసుని వల్ల లోకములో ప్రవర్తించినది. వేదం ఎంత గొప్పదో రామాయణం అంతే గొప్పది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అందరు ఎవరెవరు ఎట్లా ఎట్లా పుట్టారో మొత్తం చెప్పాడు ఇందులో. జాంబవంతుడు, ఎందుకంటే ఈయన రామచంద్రుడు వస్తున్నాడు అనగానే నిత్యానపాయిని అన్నారు మహాలక్ష్మీదేవిని. విష్ణోహ ఏషానపాయిని రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోహ ఏషా అనపాయిని అన్నారు మహాలక్ష్మీదేవి. ఒక్క క్షణము వదిలి ఉండదు స్వామిని. అందుకనే లక్ష్మీనారాయణాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. ఇలా ఎందుకు చెబుతారంటే ఈ జంటలు నిత్య ఏకత్వము ఉన్నటువంటి జంటలు ఇవన్నీ. అందుకని లక్ష్మీనారాయణులు రాఘవత్వే అభవత్ సీత, ఆయన రాఘవుడుగా జన్మించబోతున్నాడు అంటే ఇలా వచ్చేటప్పటికే అమ్మవారు వచ్చేసింది. ఇక్కడ సీతాదేవిగా వచ్చి కూర్చున్నది, ఎందుకంటే ఆయన్ని వదిలి ఉండలేదు. రుక్మిణీ కృష్ణ జన్మని, కృష్ణ జన్మ అయితే రుక్మిణీదేవి వచ్చింది ముందే అక్కడికి. ఇలా అన్ని జన్మలలోనూ అనపాయిని అయినటువంటి మహాలక్ష్మీదేవి సీత, ఇయం సీతా మమ సుత అని చెప్పడానికి ముందుగా ఈమె నాగలి చేత దున్నబడినటువంటి అలా పుట్టింది ఈమె. అయో నిజ, నా కూతురు అన్నాడు ఆయన ప్రేమతో. కానీ ఇలా పెంచుకున్నాడు ఆయన. నవమాసములు గర్భము దాల్చి ఆ తల్లికి పుట్టలేదు. ఆమె జనకాత్మజ ఎట్లయినది అంటే ఇట్లయినది. అయోనిజ ఆమె లక్ష్మీదేవి. అట్లా ఎవరి గర్భములోనో పుట్టదు. పుడితే దానికి ఏదో పెద్ద కారణం ఉండాలి. అలా పుడితే సాధ్యమవుతుంది తప్ప ఏదో వరమిస్తే ఆయన వరమిచ్చి నేను ఇలా పుట్టాలనుకుంటున్నానంటే తప్ప అలా పుట్టరు ఆయన. అలా పుట్టే ఘట్టం కూడా రామాయణంలో బాలకాండలోనే ఉన్నది. సిద్ధాశ్రమమునకు తీసుకువెళతాడు. ఇదంతా ప్రారంభములో జరుగుతూ ఉన్నటువంటి ఘట్టము. అందువల్ల కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని ఇన్ని చెబితే, అయ్యా మహానుభావుడున్నాడు ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత అన్నాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, ఇన్ని గుణాలు నువ్వు ఇన్ని గుణ సముద్రం అంతా ఒక చోట పెట్టి నన్ను అడుగుతున్నావయ్యా, ఇదే అంత సాధారణంగా ఇన్ని గుణాలున్న మహాత్ముడు ఎక్కడ దొరుకుతాడయ్యా? చాలా కష్టము, దుర్లభం మానుషేలోకే. ఈ మనుష్యలోకంలో చాలా దుర్లభమైన ప్రశ్న వేశావయ్యా నువ్వు వాల్మీకి. అయినా కూడా ఇక్ష్వాకు వంశ ప్రభవ రామో నామ జనైశ్రుత. ఇక్ష్వాకు వంశ ప్రభవుడు ఒక ఆయన ఉన్నాడు రాముడు అని. ఆయన నీ అన్ని గుణములకు ఇంకా నువ్వు చెప్పలేని గుణాలు ఏమన్నా ఉంటే కూడా ఆయనలో గొప్ప గుణాలే ఉంటాయి నాయన. నీ శక్తియే తక్కువ కావచ్చు, అటువంటి వాడు ఉన్నాడు అని వాల్మీకి మహర్షికి సూచన చేశాడు నారదుల వారు. బ్రహ్మదేవుడు దాన్ని అనుమతించాడు, అనుగ్రహించాడు. ఎందుకంటే స్వరూపమైనటువంటి సరస్వతి అనుగ్రహము బ్రహ్మ నుంచే రావాలి. అందుకనే ప్రవృత్తా ఇయం సరస్వతి అన్నాడు. ఈ సరస్వతి, ఈ వాంగ్మయము నా అనుగ్రహముతోనే నీలో పొంగుతున్నది నాయన. ఇది శాపాక్షరములు కావు, వరాక్షరములు లోకానికి అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు.
అటువంటి సరస్వతి ప్రారంభమైనది. ఏకైక ఒక్క అక్షరము కూడా కోటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి యః పాదం పదమేవవా అనిపించుకున్నది రామాయణము. Please subscribe to our YouTube channel. Like and share this video.